వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాష్ట్రంలో 3 దశల్లో జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లె రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగనప్పటికీ తమకు మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలోకి దూకారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామీణ రాజకీయం సెగలు కక్కుతోంది. స్థానిక ఎన్నికల్లో మొత్తం ఫోకస్ మహిళలపైనే ఉంది. జిల్లాలో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు గెలుపోటములు వారిపైనే ఆధారపడి ఉన్నాయి. యాంత్రిక శక్తి వారే కావడంతో ఆశావహులంతా వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వేషన్లోనూ మహిళలకే అత్యధిక సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలు కేటాయింపుతో పోటీ వాతావరణం మరో స్థాయికి చేరింది. 3 విడతలుగా జరగనున్న పోలింగ్లో ప్రతి విడతలోనూ మహిళా ఓటర్లే మెజారిటీగా కావడం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయం అనే భావంతో ప్రతి నాయకుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఈ పంచాయతీ పూర్లో స్త్రీ ఓటు విజయాన్ని నిర్ణయించే బ్రహ్మాస్త్రంగా మారింది. 8.51 లక్షల మొత్తం ఓటర్లు 4.54 లక్షలు మహిళలు ఉన్నారు. జిల్లాలో 3 విడతల్లో జరగనున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో 3 చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈ నెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో మొత్తం 2,61,210 ఓటర్లు ఉండగా అందులో 1,37,413 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక 14న జరగనున్న రెండో విడత ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 2,64,178 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,41,035 మంది ఉన్నారు. ఇక ఈ నెల 17న జరగనున్న మూడో విడత ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 3,26,029 మంది ఓటర్లు ఉండగా 1,75,093 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల రాజకీయాలన్నీ మహిళల చుట్టే తిరుగుతున్నాయి. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులకు గాను 3 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికల గెలుపోటముల్లో మహిళలే కీలకం కానుండగా వారి చుట్టూ పోటీల్లో ఉన్న ఆశావహులు తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 8,51,417 మంది ఉండగా అందులో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుష ఓటర్లు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే ఫలితాలు రాగా స్థానిక ఎన్నికల్లో సైతం వారి ఓట్లే కీలకం కానున్నాయి. పోలింగ్ అయ్యే ఓట్లు సైతం మహిళలే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మహిళలే అనేది నగ్న సత్యం. సర్పంచ్ స్థానాల్లో మొత్తం 545 స్థానాలకు 2,004 స్థానాలు మహిళలకే దక్కాయి. 5,022 వార్డులు సభ్యులకు గాను మహిళలకు 2,152 స్థానాలు దక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లను కేటాయించడంతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో మహిళలకు పోటీ చేసే అవకాశం దక్కింది. గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు అత్యధిక స్థానాలు దక్కాయి. 545 సర్పంచ్ స్థానాలకు గాను 244 స్థానాలు మహిళలకు కేటాయించారు. 100% ఎస్టీ రిజర్వేషన్ కలిగిన గ్రామ పంచాయతీల్లో మహిళలకు 33 స్థానాలు దక్కాయి. ఎస్టీ రిజర్వేషన్లో 8 ఎస్సీ రిజర్వేషన్లు, 35 బీసీ రిజర్వేషన్లో, 55 జనరల్ సీట్లలో 113 సీట్లు మహిళలకు కేటాయించారు. 5,022 వార్డు స్థానాలకు గాను 2,152 సీట్లు మహిళలకు దక్కాయి. 100% ఎస్టీ రిజర్వేషన్ కలిగిన సీట్లలో 266 ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో, 98 ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో, 301 బీసీ రిజర్వేషన్ సీట్లలో, 437 జనరల్ సీట్లలో 150 సీట్లు మహిళలకు దక్కాయి. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో అత్యధికంగా 25,080 మంది మహిళా ఓటర్లు ఉండగా ఆ తర్వాత నవీపేట మండలంలో 24,822 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నందిపేట మండలంలో 22,835 మంది,
భీమ్గల్ మండలంలో 21,087 మంది, వేల్పూర్ మండలంలో 20,337 మంది, జకరపల్లిలో 19,189 మంది, సిరికొండ మండలంలో 18,142 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికలు జరిగే 31 మండలాల్లో అన్ని మండలాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం గెలుపోటములు నిర్ణయించేది మహిళలే. సో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.